హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ సూపర్ మ్యాచ్ చూసాము మనం. మంచి మ్యాచ్ అండి, రోమాలు నిక్కబొడుచుకునేటట్టు ఉంది మ్యాచ్ అంతాని. టెన్షన్ 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 భరించలేకపోయాం. ఎలాగైతే ఒక వన్డే మ్యాచ్ లాగా T20 మ్యాచ్ లాగే జరిగింది మ్యాచ్ మొత్తం. ఈ ఫిఫ్త్ డే మొత్తం టెన్షన్గానే నడిచింది. నిన్నైతే ఇంకో రకంగా ఉండేదేమో, భగవంతుడు నిన్న మన యందుండి సపోర్ట్ చేసి కొద్దిగా నడిపించాడు ఈరోజు వరకు. ఇవాళంతా సిరాజ్మయం అయిపోయింది. ఈరోజు సిరాజే నడిపించాడు మ్యాచ్ని మొత్తం, ముందుండి నడిపించాడు. ఒకటి రెండు మిస్ అయినాయి, ఒక రన్అవుట్ ఒకటి క్యాచ్ ఒకటి మిస్ అయినా సరే సిరాజ్కి కొద్దిగా కష్టం అనిపించింది, కోపం వచ్చింది. అయినా సరే అన్నీ మ్యాచ్ కోసం దిగమింగుకోవాలి. సిరాజ్ కూడా క్యాచ్ వదిలేశాడు, అంత కోపం అయినా సరే చివరికి మ్యాచ్ని ఆయనే లీడ్ చేసి మొత్తం ముందుండి నడిపించి బాధ్యత తీసుకున్నాడు. బుమ్రా లేని లోటుని తీర్చాడు సిరాజ్. ఏదైనా కానీ ఈ ఇంగ్లాండ్ వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్, లాస్ట్ బ్యాట్స్మెన్ ఒక చేతితోటే బ్యాటింగ్కి వచ్చాడు. ఏం చేద్దాం అనుకున్నాడు మరి, బ్యాటింగ్ ఫేస్ చేయలేదు. కానీ ఆ పరిస్థితి వస్తే ఏం జరిగేదో మరి, ఫేస్ చేసే పరిస్థితి వస్తే ఎలా ఉండేదో మ్యాచ్, అవకాశం ఇవ్వలేదు. సరే చాలా బాగా చేశారు. బౌలింగ్ మొత్తం స్పిన్నర్లను లేకుండా ఓన్లీ స్పిన్నర్లనేమో బ్యాటింగ్కే నమ్ముకున్నాడు. జడేజానంటే వాషింగ్టన్ సుందర్నంటే బ్యాటింగ్ నమ్ముకుని బౌలింగ్ భారం మొత్తం ముగ్గురు ఫాస్ట్ బౌలర్ల మీదే పెట్టి గిల్లు మొత్తానికి విజయం సాధించాడు. బుమ్రా లేదనిపించినా సరే ఆ లోటు మన సిరాజ్ తీర్చాడు. మంచి విజయం చూసాం మనందరం, మంచి మ్యాచ్ చూసాం. మీరందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనుకుంటున్నా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఓకేనండి, ఈ మ్యాచ్ మొత్తం సిరాజ్ సాధించాడనుకుంటే ఒక లైక్ కొట్టండి.